ఒకసారి డీజీఎస్ దినకరన్ గారు, అలాగే డీజీఎస్ దినకరన్ గారు మన భగత్ సింగ్ గారు హైదరాబాద్ నుంచి చెన్నై వెళ్తున్నారు అక్కడ వాక్యం అందించడానికి. వెళ్తున్నప్పుడు అదే ట్రైన్లో డీజీఎస్ దినకరన్ గారు కూడా ప్రయాణిస్తున్నారండి. ఎవరండి? డీజీఎస్ దినకరన్ గారు ప్రయాణిస్తున్నారు. అప్పుడు ఇద్దరు పక్క పక్కనే ఉన్నారు. అప్పుడు ఒకసారి డీజీఎస్ దినకరన్ గారు ఆయన పడుకున్నారు. ఈ లోపల మన భగత్ సింగ్ గారు మోకరించి ప్రార్థన చేస్తున్నాడు. అక్కడ ప్రార్థన అయిపోయిన తర్వాత డీజీఎస్ దినకర్ గారు భగత్ సింగ్ గారి దగ్గరికి వచ్చి, అయ్యా మరి మీరు ఎన్ని గంటలు మీరు ఇలా ప్రార్థన చేస్తారంటే ఆయన అన్నాడు, భగత్ సింగ్ గారు, అది గంట కావచ్చు, 6 గంటలు కావచ్చు, 8 గంటలు కావచ్చు, చెప్పలేను. దేవుడు నాకు జవాబు ఇచ్చినని నిశ్చయత నాకు కలిగినంత వరకు కూడా నేను ప్రార్థన చేస్తానే ఉంటాను. దేవుడు నా ప్రార్థనకు, నేను చేసే ప్రార్థనకు జవాబు ఇస్తాడు అనే నిశ్చయత నాలో కలిగినంత వరకు నేను ప్రార్థన మానను అన్నాడు. అది గంట కావచ్చు, 6 గంటలు కావచ్చు, 8 గంటలు కావచ్చు, నేను చెప్పలేను అన్నాడండి. చూసారండి. అప్పుడు డీజీఎస్ దినకరన్ గారు ఒక బ్యాంకు ఉద్యోగిగా ఆయన జాబ్ చేస్తున్నారు. అదే ట్రైన్లో ఆయన, మరి డీజీఎస్ దినకరన్ చెన్నై కదండి, చెన్నై మాట ఆయనది కూడా. అయితే హైదరాబాద్ నుంచి బయలుదేరుతున్నప్పుడు వీరిద్దరికీ జరిగిన సంభాషణ అన్నమాట ఇది. మీరు ఎన్ని గంటలు ప్రార్థన చేస్తారు అడిగినప్పుడు భగత్ సింగ్ గారు ఇచ్చిన జవాబు ఏంటంటే, నేను 1 గంట కావచ్చు, 6 గంటలు కావచ్చు, 8 గంటలు కావచ్చు, నేను చెప్పలేను. దేవుడు నా ప్రార్థనకు జవాబు ఇచ్చే నిశ్చయత వచ్చేంత వరకు కూడా నేను ప్రార్థన మానను అన్నాడండి. అతని ప్రార్థన ద్వారా ఎన్ని గొప్ప కార్యాలు జరిగాయి తెలుసండి. ఆయన అన్నాడు ఒక మంచి మాట, చూడండి. ఏమన్నాడంటే, మనం ఏదైనా అవసరం వస్తే మనం ఎవరిని కలుస్తూ ఉంటామంటే మనుషుల్ని కలుస్తూ ఉంటాం. ఏదైనా మనకు అవసరం కొరకు, మన పరిస్థితులు బాగోలేనప్పుడు మనం ఏం చేస్తామంటే ఎవరో ఒకరిని మనుషులు ఆశ్రయిస్తూ ఉంటాము. కానీ భగత్ సింగ్ గారు అన్న మాట ఏంటంటే మంచి మాట అన్నాడండి. లెర్న్ టు గో టు గాడ్, నాట్ టు మ్యాన్ ఫర్ ఎవ్రీథింగ్ యూ నీడ్ అన్నాడండి. ఏమంటే అంటే అర్థం ఏంటంటే, మీకు అవసరమైన ప్రతి దాని కొరకు మనుషులను సంప్రదించవద్దు, మీరు ప్రతి దాని కొరకు దేవుని దగ్గర వెళ్ళటం నేర్చుకోండి అన్నాడండి. మనకు అవసరమో ప్రతి దాని కొరకు దేవుణ్ణి అడగమంటున్నాడు. అడగండి, ఆయన ఇస్తాడు. మనుషుల దగ్గరికి వెళ్ళకండి. దేవుడే మనుషులను ప్రేరేపిస్తాడు. మన ప్రయత్నం మనం చేసుకుంటూ ఎక్కువగా దేవుని మీద మనం ఆధారపడినప్పుడు దేవుడే ప్రేరేపించి వారి ద్వారా మనకు సహాయం వచ్చేటట్టు దేవుడు కార్యాలు చేస్తూ ఉంటాడు. అలాగే భగత్ సింగ్ గారు కూడా ఎప్పుడు కూడా మనుషుల మీద ఆధారపడలేదండి. మనుషుల మీద ఆధారపడలేదు, దేవుని మీదే ఆధారపడ్డాడు. దేవుణ్ణే ఆశ్రయించాడు, దేవునికే మొరపెట్టాడు. అలాగే అతని జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు చేశాడండి. అందుకు ఒక ఉదాహరణ చెప్తానండి. భగత్ సింగ్ గారు 1959 సంవత్సరంలో అమెరికాలో వాక్యం చెప్పడానికి అవకాశం వచ్చింది. అప్పుడు వాక్యం చెప్పడానికి అమెరికా వెళ్ళారు. వెళ్ళగానే అక్కడ వాక్యం బోధించిన తర్వాత, వాక్యం బోధించేసి బయటకు వచ్చిన తర్వాత అండి, అప్పుడు ఒక అమెరికన్ అంటే అతను బాగా ధనవంతుడు, భగత్ సింగ్ గారి గురించి విని అతని దగ్గరికి వచ్చి, అయ్యా మీ గురించి నేను విన్నాను, మీ గురించి ఎంతో విన్నాను, మీరు గొప్ప దైవజనులని నేను విన్నాను, ఎంతో ప్రార్థనాపరులని విన్నాను, మీ భక్తి గురించి నేను తెలుసుకున్నాను, ఎప్పటి నుంచి మిమ్మల్ని కలుసుకోవాలని నాకు ఆశ కలిగింది, ఇంతకాలానికి నేను మిమ్మల్ని కలిశాను అయ్యా, ఇదిగో అంటే మాటలు చెబుతూ ఆ అమెరికన్ వ్యక్తి ఒక చెక్ బుక్ తీసుకొని పెద్ద మొత్తంలోని ఏం చేశాడంటే పెద్ద మొత్తంలో చెక్ రాసి భగత్ సింగ్ గారికి ఇవ్వబోయాడండి. అప్పుడు భగత్ సింగ్ గారు ఏమన్నాడంటే, నా అవసరాలన్నీ కూడా దేవుడే తీరుస్తున్నాడు, ఇక దీంతో నాకేం పని అని చెప్పి సున్నితంగా తిరస్కరించి అక్కడ నుంచి వెళ్ళిపోయాడండి. చూసారా ఏమన్నాడండి అక్కడ? దేవుడే నా అవసరాలన్నీ తీరుస్తున్నాడు, నాకు ఈ చెక్కుతో నాకేం పని అక్కర్లేదు, నీ దగ్గర ఉంచు అని చెప్పి సున్నితంగా తిరస్కరించి బయటకు వచ్చేసాడట.
ఈ రోజుల్లో మన సేవకులు కొంతమంది విదేశాల సొమ్ము కోసం ఎగబడుతున్నారు, ఫోటోలు పంపిస్తున్నారు, ఏమంటే దోచుకుంటున్నారు. కొంతమంది అంటే అందరూ కాదు, కొంతమంది దైవ సేవకులు దోచుకుంటున్నారు. ఒక దైవ సేవకుడు ఒకసారి అవకాశం వచ్చి గ్యాస్ బండ అయిపోతే వచ్చి మా ఇంటికి వచ్చి అడిగాడండి ఒక దైవజనుడు. అతని పేరు నేను చెప్పకూడదు. ఏమన్నా నేను విశ్వాసం మీద ఆధారపడతాను, దేవుని మీద ఆధారపడిన ప్రగల్భాలు పలికినాడు, గ్యాస్ బండ కోసం వచ్చాడు. చెప్పండి, అలా చెప్తున్నాను. అయిపోతే చూసారా, భగత్ సింగ్ గారు ఎప్పుడు కూడా మనుషులను సంప్రదించలేదండి, తన స్వబుద్ధిని ఆధారం చేసుకోలేదండి, దేవుని మీద ఆధారపడ్డాడు. అందువల్లే దేవుడు ఏమండి కోట్లాది రూపాయలు దేవుడు ఆ హెబ్రోన్ సొసైటీకి పంపిస్తూ వచ్చారు. అతని సేవని, భగత్ సింగ్ గారి యొక్క సేవని అంతగా అభివృద్ధి పరిచాడు, అంతగా దీవించాడు, అంతగా ఆశీర్వదించాడు. ఈయన పేరు వరల్డ్ గిన్నిస్ రికార్డులో కూడా ఎక్కిందండి భగత్ సింగ్ గారి పేరు. చూసారా ఎంత గొప్ప దైవజనుడు ఆయనని ఎక్కువగా నేను ఎందుకు ఆదర్శం తీసుకుంటానంటే ఆయన గొప్ప ప్రార్థనాపరుడు. నిజంగా ఆయన గురించి చాలామందికి తెలియదు, కానీ నిజంగా ఆయన ప్రార్థన ద్వారా సాధించుకున్నవి ఎన్నో ఉన్నాయండి. నేను అక్కడక్కడ కొన్ని సంపాదించుకుని నోటేట్ చేసుకుంటూ ఉంటాను అనమాట అండి. అలాగే రెండో సందర్భం ఏంటంటే, ఒకసారి భగత్ సింగ్ గారు ఒక సభలో ప్రసంగించిన తర్వాత తిరుగు ప్రయాణం అయిపోతున్నారు. అప్పుడు అనేక మంది ఏం చేశారంటే ఆయనను సాగనంపడానికి వచ్చి నోట్ల కట్టలు మరెన్నో బహుమతులు ఇవ్వబోయారంటే, అప్పుడు వారితో అన్న మాట, అమ్మా బాబు ఇవి నాకు ఏమీ వద్దు, ఒక రైలు టికెట్ కొనివ్వండి చాలు. ఏమన్నాడండి? ఒక రైలు టికెట్ కొనివ్వండి చాలు, ఇవన్నీ నేను ఏం చేసుకుంటాను అంటూ వారికి నచ్చ చెప్పి తీసుకోకుండా వెళ్ళిపోయాడు. చూసారండి, దీనికి అంతటికీ కారణం ఏంటంటారు? ప్రార్థన. అతని యొక్క ప్రార్థన. ఒకసారి హైదరాబాదులో భగత్ సింగ్ గారు పరిచయం చేస్తున్నప్పుడు దుండగులు, రౌడీలు, గ్యాంగ్ మూకుంబడిగా భగత్ సింగ్ గారి మీదకి వచ్చేసి నువ్వు ఎక్కడో పంజాబ్ నుండి ఇక్కడికి వట్టి చేతులతో వచ్చావు కదా, నీకు ఇవన్నీ నీకు ఇవన్నీ కూడా, ఈ భవనాలు, ఇంత ఆస్తి ఎక్కడ నుండి వచ్చింది అని అడిగినప్పుడు భగత్ సింగ్ గారు తన ప్యాంటు మోకాళ్ళు 2 పైకి లేపి చూపించాడంట. అక్కడ ఆ కాళ్ళు వాపు కాయలు కాచినాయి అంటండి, కాయలు కాసాయంటండి మోకాళ్ళకి. అది చూసి వాళ్ళంతా కూడా ఆశ్చర్యపోయారంట. అప్పుడు అన్నాడంట, ఇది నా మోకాళ్ళ అనుభవం నాయనా అన్నాడట. నా మోకాళ్ళ అనుభవం నాయనా అన్నాడంట. అంటే మోకాళ్ళ ప్రార్థన భగత్ సింగ్ గారిని ఎక్కడికో తీసుకెళ్ళిపోయిందండి. భగత్ సింగ్ గారి యొక్క ప్రార్థన చూసారా, ఎవ్వరూ కూడా ప్రార్థన తక్కువ అంచనా వేయొద్దండి. ప్రార్థన తక్కువ అంచనా వేయొద్దు. ఎందుకు ఈ ఉదాహరణలు నేను ఎందుకు చెప్తున్నానంటే, ఇది రియల్గా జరిగినటువంటి సంఘటనలు. మన దేవుడు నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నటువంటి గొప్ప దేవుడు ఆయన. ఆ తర్వాత ఇతని మాటలు విన్న తర్వాత కొంతకాలానికి వారు కూడా యేసు ప్రభువుని అంగీకరించారంట. దుండగులు, రౌడీలు వాళ్ళందరూ కూడా రక్షణ పొందుకున్నారండి. చూసారా ఎంత గొప్ప కార్యాలు చేస్తాడండి. ప్రార్థనా జీవితం లేక మన కుటుంబాల్లో, మన వ్యక్తిగతంగా మన కుటుంబాల్లో ప్రార్థనా జీవితం లేకుండా ఏమీ పొందుకోలేకపోతున్నాం. అందువల్ల మనం ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉంటుంది. కొన్ని కుటుంబాల్లో మనశ్శాంతి ఉండదు, కొన్ని కుటుంబాల్లో ఆశీర్వాదం ఉండదు, కొన్ని కుటుంబాల్లో దీవెన ఉండదు, కొన్ని కుటుంబాల్లో క్రైస్తవ కుటుంబాలు, కొన్ని కుటుంబాలు చాలా అలాగే ఉన్నాయి. కారణం ఏంటంటే ప్రార్థన. అయ్యగారు చాలాసార్లు చెప్తూ ఉంటారు కుటుంబ ప్రార్థన ఉండాలని. కుటుంబ ప్రార్థన ఉంటేనే మన కుటుంబాల్లో దేవుడు కాస్తైనా మనకు సహాయం చేస్తాడు. కుటుంబ ప్రార్థన లేకపోతే మన సమస్యలు అలాగే ఉంటాయి, మన ఇబ్బందులు అలాగే ఉంటాయి, మన కష్టాలు ఎలాగే ఉంటాయి, మన పరిస్థితులు అలాగే ఉంటాయి, ఇంకా అన్నీ అలాగే ఉంటాయి. ప్రార్థన జీవితం మనం కలిగి ఉంటేనే దేవుడు మన జీవితాల్లో గొప్ప కార్యాలు చేస్తాడు మాట. చూసారండి భగత్ సింగ్ గారి జీవితంలో మరి దేవుడు గొప్ప కార్యాలు చేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక.